ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. నంద్యాల జిల్లా ఓర్వకల్లు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. పుడుచెర్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ గ్రామ ముఖ్య నాయకుడు రాజన్నతో పాటు అతని అనుచరులు 200 కుటుంబాలు గౌరు చరిత్రరెడ్డి, వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి గౌరు దంపతులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అభివృద్ధి చేసింది శూన్యమని గౌరు చరితారెడ్డి దంపతులు ఈ సందర్భంగా అన్నారు. ఆయన అనుచరులు భూ కబ్జాలలో ముందంజలో ఉన్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అనుచరులు కబ్జా చేసిన భూముల్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేస్తామని గౌరు దంపతులు తెలిపారు. పూడిచెర్ల విలేజ్ గ్రామం నుంచి ఈరోజు మాజీ సర్పంచ్ రాజన్న వాళ్ళ అనుచర బృందము కొంతమంది అన్ని కులాలకు కలిపి ఈరోజు 150 కుటుంబాల వరకు ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్యే గారి అరాచకాలు, ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలు, ప్రభుత్వం నుంచి కూడా గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి లేదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే గ్రామాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. ఈరోజు పంచాయతీ నిధులు దుర్వినియోగం కావడము, ఎక్కడ కూడా గ్రామాల్లో అభివృద్ధి లేదనే ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు పాణ్యం నియోజకవర్గంలో చాలా ఈ 2 వారాల్లో 6000 పైన కుటుంబాలు జాయిన్ కావడం జరిగింది. చరితమ్మ గెలుపుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. ఎక్కడ సెంటు స్థలం దొరికినా కూడా వదిలిపెట్టకుండా పొలాలు, అలాగే మట్టి, కొమ్మచెరువు ఆంజనేయ మట్టి అయితేనేమి, గ్రావెల్ అయితేనేమి ఎక్కడ చూడు దోచేసుకుంటా ఉన్నారు. ఆ ప్రభుత్వంపై విసుగు చెంది ముఖ్యంగా సర్పంచ్ నిధులు కూడా లాగేసుకోవడం వల్ల సర్పంచులు కనీసం మంచినీళ్ళు కూడా గ్రామానికి ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వంపై విసుగు చెంది ఓర్వకల్లు మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి టీడీపీలో పార్టీలోకి జాయిన్